ఎట్లున్నారు? అంత మంచి కదా. ఇలా మీకోసం బొచ్చడు ముచ్చట పట్టుకొచ్చిన. మరి దబ్బున చెప్పుకుందామా? చలో పాండ్రి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. ఏందో గట్ల చూస్తారు. యోగా చేసిన యోగా మంచిగా వేసినా గిట్లనే కదా చేసేది. పొద్దుగాల లేచుడుతోనే 2-3 ఆసనాలు వేసిన. ఎందుకంటారా? యోగా దినం కదా. నేనే కాదు దునియా అంతా చేసింది. మరి ఎవలెవలు ఎట్లెట్లా చేసిర్రు, ఏంది కథ, గవన్నీ అట్లట్లా అరుచుకుందాం రారి మన నాయమటి. అవుగాని అందరు యోగాలు చేసిరా మరి? ఇగో పొద్దుగాలనే దేశమంతా యోగాల మీద పడ్డది కాదు. ప్రధాని కాడికెళ్ళి షురూ చేస్తే గల్లీలుండే పిల్లగాళ్ళ దాకా తీరొక్క ఆసనాలు వేసిరు. అయితే ఆంధ్రలా గిన్నీస్ బుక్ యోగా నడిచింది. ఆడికి మన మోడీ సార్ వచ్చి చంద్రాల్ సార్తోని కలిసి యోగాలు చేసిండు. గా ఆసనాలు చూడురు మీరైతే జరసేపు. ఇక యోగా అంటే రామ్దేవ్ బాబా అంటే యోగా గట్ల పేరు పోయింది. యోగా దినం నాడు రామ్దేవ్ని ఆసనాలు చూడకుంటే అదేదో హెల్తీగానే ఉంటది మనకు. ఈసారి బాబా వారి ఆసనాలు చూసి తరించుర్రి. ఇదేమో నీళ్ళ యోగా. నీళ్ళ తేలుకుంటా మరి యోగా చేసాడు ఈ పెద్ద సారు. నిజంగా గ్రేట్ కదా. నీళ్ళల్లో అట్లా చేసుడు. ఇగో మనం ఇంట్రోలు చూడు ఎంత మంచిగా ఆసనాలు వేస్తుర్రో. అయ్యి గిషెల్ల యోగాలు చూస్తే నాకు పరిశాన్ అనిపిస్తుంది. గింతే ఉన్నది కానీ ఆసనాలు చూడుర్రి. అసలు నన్ను అడిగితే రామ్దేవ్ బాబా కూడా అక్కడికే రాడు కావచ్చు బుజ్జి ముంగట.
ఈ తాతను చూడురి, ఈయనే తమిళనాడు గవర్నరు. 70 ఏండ్ల వయసులా ఎట్లా దూసుకపోతుండో చూడు. నిజంగా సార్ను మెచ్చుకోవాల్సిందే. ఇట్లా దేశమంతా రోడ్లన్నీ యోగాలతో కిటకిటలాడినాయి. తీరొక్క యోగాలు చేస్తుంటే మురిసిపోయిర్రు. ఇక ఇప్పుడు మనకు అడగద్దాం, మన రాష్ట్రంలో కూడా యోగా పండుగ ఏమన్నా చేసిరా? అసలు పొద్దుగాలనే లేచి సూర్య నమస్కారాలు చేసుకుంటా ఎరైటీ యోగాలు చేసిరు. గవన్నీ టక్క చూసేరి. ఇట్లా చేసేటోళ్ళ దాంట్లో మీ వాళ్ళు కూడా ఉన్నారో ఒకసారి చూడుర్రి. అవుగాని ఆంధ్రలో యోగాంధ్ర అనే కార్యం పెట్టుకోనే కదా. అసలు అయితే నన్ను అడిగితే యోగా ఆరోగ్యం కోసం చేస్తారు, కానీ రికార్డుల కోసం కూడా చేస్తారని నాకు తెలియదు. సరే నేనేం తప్పు తీత్తలేను. అయితే యోగాంధ్ర కార్యం గిన్నీస్ బుక్లకు కూడా ఎక్కింది. వాళ్లకు కంగ్రాట్స్. అయితే ఆ గిన్నీస్ బుక్ యోగా వచ్చినాక అక్కడ ఏమైందో మీరు చూడాలి, నేను చూపియాలి. చూశారు మరి. అయితే ఆంధ్ర విశాఖపట్నంలో గిన్నిస్ బుక్ యోగా నడిచింది కదా. ఒకటేసారి 3 లక్షల మంది ఒక్క తీర్లనే యోగాలు చేసిరట. గంతమందికి ఇంతేజాం చేసిరంటే ఒప్పుకోవాల్సిందే. కాకపోతే ఇదంతా మీదికి కనబడే ఇంతేజామే, లోపల కథ వేరే ఉండేనట. చెప్తాగాని అయితే అక్కడ యోగా కార్యం ఒడిచినాక ఏమైందో మీరు చూడాలి. అయ్యయ్యో రామచంద్ర, ఏందిది? టెంట్లు, చాపలు, చెద్దర్లు ఎత్తుకపోతురు కదా. కళ్ళు మూసి తెరిచి అంతలనే చేతికి అందచ్చినాయా అని పొతం చేసిపోయారు. సరే వీళ్ళు ఎత్కబోడు గట్లున్నదా? కండ్ల పొంట నీళ్ళచ్చే ముచ్చట చెప్తా మీకు. ఇగో పాపంకి పిల్లలను చూడురి, గిన్నిస్ రికార్డు కోసం యోగాలు చేతుర్రా అని పిలిచిరట. తిండి పెట్టకుండా వాళ్ళని ఒక్క అర్రలేసి ఓ పాపంకి ఇట్లా వండబెట్టిరు. అసలు ఏంది వీళ్ళకి కష్టాలు? ఎవడు అడిగిండే గిన్నీస్ బుక్? వీళ్ళకి ఎందుకు ఇంత అవస్థ? యోగా కార్యానికి వచ్చిన ఈ అక్క అవస్థ ఇనుర్రోల్లా. లేరు కదా, పొద్దున 3 గంటలు తీసుకొచ్చారు ఒక్కొక్కరిని. ఇప్పుడు వెళ్ళిపోండి బస్సులు ఎక్కడ అడుగుతున్నారు తిరిగి. ఆ బస్సు అయితే వెళ్ళిపోతారు అందరూ. ఆ బస్సులు లేవు, ఏమీ లేవు. వచ్చిన తిండి లేదు.
తీసుకొచ్చారు వేస్ట్ అన్న. ఎక్కడి నుండి వచ్చారమ్మా? ఎవరు పట్టించుకున్నా లేరు. ఏ బ్లాక్ ఆ బ్లాక్ అందరూ ఇచ్చుకుంటున్నారు. ఏ సెవెంటీ నేను దరిద్రం ఎక్కడా లేదు, ఎవరికి లేదు, ఒక్కరు లేదని చెప్పడమే ఆ గ్రూప్ వాళ్ళు. మరి వచ్చి తీసుకొచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. గిన్నీస్ బుక్ అనుకుంటా రాత్రంతా వండుకోనియకుండా పొద్దుగాల 3ంటికి పట్టుకొచ్చినట్టు ఇళ్ళను. కానీ సౌలతులే లేవట్నోళ్ళ టిఫిన్ల సంగతి పక్కకు పెట్టు, మొత్తం ఇడ్లీ చట్నీ కూడా ఇయ్యలేదట. అసలు ఇంతమందిని గోసవుచ్చుకున్నాక గిన్నీస్ బుక్ అత్తే ఎంత రాకుంటే ఎంత, కడుపు నింపని ఆ రికార్డు ఎవరికి కావాలని గరమైతురు ఇల్లు. ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, కాంగ్రెస్ రాజ్యం, అరెస్టుల రాజ్యం. ఇప్పుడు బయటికి పోతే చాలు అందరు గిట్లనే అంటారు. అసలు చెయ్యి పార్టీని గెలిపించింది పాలన చేసేదందుక, లేకుంటే బీఆర్ఎస్ లీడర్ల మీద కేసులు అరెస్టులు చేసేదందుక అని అనుమానం కొడుతుందట చాలా మందికి. హగో మన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నను కూడా అరెస్ట్ చేసిరు. అసలు ఏమైందో పురా గరుచుకుందాం రాండ్రి. నిజంగా నిర్బంధ పాలన, నియంత పాలన అని అంటుంటారు కదా. పేపర్లు చదివేటోళ్లకు టీవీలు చూసేటోళ్ళకి ఈ భాష మంచిగానే అర్థమవుతుంది. నిర్బంధ పాలన అంటే ఎవ్వరు నోరెత్తకుండా మరల పడితే జైలు లేచుడు, కేసులు పెట్టే పాలన అన్నట్టు. ఇప్పుడు మన తెలంగాణలో అదే నడుతుందట కాదు. ఎవరన్నా నోరెత్త పాపం కేసులు, సర్కారును తిడితే చాలు పోలీసులు అరెస్టులు చేసుడు. సుత్తలేమా కొన్నొద్దుల సంది మనకు ఆడేమవుతుందో. ఇగో ఇప్పుడు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నను కూడా పోలీసులు బల్మీటికి అరెస్ట్ చేసిరు. అరంగల్ జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్టులో ఉన్న కౌశిక్ అన్నను అరెస్ట్ చేసిరోలా. అరే గిదేం తరిక, నన్నెందుకు అరెస్టు చేస్తాన్లు అన్న ఇనుడే లేదట. డైరెక్ట్ హన్మకొండ సుబేదారి పోలీస్ టౌన్ కు పట్టుకపోయిరు. గంటల కమానం పోలీస్ టౌన్ లోనే కూర్చోబెట్టిరోల్లా. ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్ గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ. వాళ్ళ బేనామీలకి కొన్ని ఎన్నికలు రాస్తున్నారు. ఇదేం పద్ధతి? అసలు ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? మీరు కాదు రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా. రేవంత్ రెడ్డి మీ జీతం రేవంత్ రెడ్డి ఇస్తారు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ. కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఇక ముచ్చట ఎరకైనాక పోలీస్ టౌన్ కాడికి మన బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చిరు. వాళ్ళ మీద కూడా జులుం చేసిరు పోలీసులు. ఇక కౌశిక్ అన్నను కలుసుకునేందుకు వచ్చిన ఎర్రవెల్లి దయాకర్ సార్ను, దాస్యం వినయ్ భాస్కర్ సార్ను కూడా లోపలికి పోకుండా అడ్డం పడ్డారు. ఇది ఎక్కడి న్యాయం, ఇదేం తరిక? అరే అసలు ఈ అరెస్టులేంది? అరెస్ట్ అయిన వాళ్ళని చూస్తామంటే చూడనీయకపోవడేంది? ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద అరెస్టులు చేసుడు. గిదేం ప్రజాపాలన, గిదేం ఇందిరమ్మ రాజ్యం? మా భూములు మాకు కావాలని మరలబడ్డ రైతులను అరెస్టు చేసుడే, సర్కారు చేస్తున్న పనులను జనం ముంగడ పెడుతున్న రామన్నకు నోటీసులు పంపుడే, రేవంత్ సార్ను గట్టిగా నిలదీస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టులు చేసుడే. గిందుకేనా షేపాటిని గెలిపించింది? గిదేనా మార్పు తెస్తానన్నదని గరమైతుర్రు. నిజంగా షేయిపాటి పాలన వచ్చినాక ఎక్కువ మోసమైపోయింది ఎవరంటే రైతులే. అవునా కాదా? రైతు బంధు రాలే, రైతు బీమా లేదు, పంట బోనస్ ముచ్చటనే లేదు. అందుకే రైతులు గిట్ల రోడ్ల మీదకి వచ్చిర్రు. పారి మనం కూడా వాళ్ళతో కలుద్దాం, ముచ్చట పెట్టుకుని వద్దాం. రేవంత్ సారు చూస్తున్నావా? ఇగో ఇల్లు బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు, పైసలిస్తే వచ్చినోళ్ళు కాదు, మీ పాలన గోసపడుతున్న రైతులు. రైతు భరోసా అందరికేసుకున్నా అని ఒగసాటింపు చేసుకున్నారు కదా. కానీ బొచ్చడు మందికి రాలేదట. ఇంకా ఇక సంగారెడ్డి జిల్లా జిన్నారం పటాన్ చెరువు డివిజన్ రైతులకు రైతు భరోసా రద్దు చేసి పడేసింది ప్రభుత్వం. ఇది ఎంత అన్యాయం చెప్పురి. ఇంతకాలం కేసీఆర్ సారు రైతు బంద్ చేస్తే ఈ చేయిపాటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇయ్యంపో అనుడేందోల్లా. అందుకే రైతులందరూ రోడ్డు మీదకి వచ్చిర్రు. దగ్గర 30,000 మంది రైతులు పెద్ద ధర్నా చేసిరోల్లా. ఇక ఈ ధర్నా కార్యానికి మన హరీష్ అన్న పోయిండు, రైతులకు ఇమ్మతిచ్చిండు, సర్కారు చేసిన కుట్రేషాలను బయట పెట్టిండు. ఆయన అనుకుంటుండు
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమైతుంది అనుకుంటుండు. బిడ్డ, ఈ 2 లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తే నీ దిమ్మ దిగుతా, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పటాన్ చెరువులం 22,000 మంది రైతులున్నాం. పోయి 22,000 మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు? ఏ జైలు పడుతుంది? నాకు ఇస్తావా ఇయ్యవా? 22,000 మంది పోయి ఔటర్ రింగ్ రోడ్డు మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగతాడు. అదిగిరాడా? రంగారెడ్డి వాళ్ళు బయలుదేరా మన సోపతికి? మేడ్చల్ల సబితక్క బయలుదేరదా మన సోపతికి? మల్లారెడ్డి వెళ్ళాడా మన సోపతికి? వెళ్తాడా లేదా? అందరం వెళ్ళి కూర్చున్నాక దెబ్బకి దిగుతాడు. అదిగడా మిస్టర్ రేవంత్ రెడ్డి, రైతులు మరి బయలుదేరక ముందే ఈ 2 లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్నట్టు ఈ ధర్నా కార్యంలో చూడురోళ్ళ రప్పా రప్పా ఫ్లెక్సీ బోర్డుల అందరు నజర్ల పడ్డాయి. వచ్చేది బీఆర్ఎస్ రాజ్యమే, కాంగ్రెస్ పని ఖతమే అని ఇట్లా రైతులు బోర్డులు పట్టుకొచ్చి రప్పా రప్పా ప్రచారం చేసి రాలే. అగు చూడుర్రి. ఛీ, లంచం లంచం లంచం, ఏడ చూడు లంచం, ఎవ్వరు చూడు లంచం, ఎవ్వరు చూడు బల్ల కింద చేయి పెట్టుకుడు లంచం తీసుకుడు. అసలు గిదేం తరిక, గిదేం ముచ్చట? అరే ఎక్కడ చూడు మనుషులు లెక్క ఉండనియరు, లంచం ఇత్తనే పనులు చేస్తా అంటారు. గిదేం తీరు, గిదేం కథ? అసలు దేని గురించి మాట్లాడుతుంది మీకు అర్థమైంది కదా? ఇక గదే ముచ్చటేందో మీరు చూడుర్రి. షీ కథకున వాడెత్తు ఈ లంచాలు పాడుగాను. ఏం లంచాలు ఇవి, ఎందుకు తింటారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల ఆఫీసులా ఎంఆర్ఓ రాజారావు సార్ చేస్తున్న ఘనకార్యం చూడుర్రి. వీడియో ఆన్ చేసి అంతా తీసుకోండి సార్. సుషిరా మంచిగా పైసలు లెక్క పెట్టుకుంటుండు కదా. లంచం కావాలన్నట సార్కు. అయితే ఒక రైతు పాస్బుక్ల పేరు మార్చుకునేందుకు వచ్చింటోళ్ళ. మరి సారు అన్ని చెకింగ్ చేసి పేరు మారవాలే కదా. నాకు అవన్నీ తెలియదు, పైసలు ఇస్తేనే పని చేస్తానుడట. ఎంత బతలాడినా యేసుడే లేదు. ఆఖరికి ఆ రైతు ఏం చేసిండంటే ఫోన్లో వీడియో కాల్ చేసి పెట్టిండు తెలియకుండా. ఇంకో చేతులతోనే ఎంఆర్ఓ సారుకు 5,000 ఇచ్చిండు. ఇక అదంతా రికార్డ్ అయింది. 5,000 ఏం సరిపోతాయి, 7,000 అని ఇంకా డిమాండ్ కూడా చేస్తాండి ఎంఆర్ఓ సారు. అగో తీసుకోండి సార్. చూసిన వగిట్లున్నది లంచగొండ ఆఫీసర్ల కథ. రైతే దొరకబట్టి నాడి బజార్లు నిలబెట్టిండు ఎంఆర్ఓను. ఇప్పుడు ఇంకో ఆఫీసర్ను కూడా చూడరు మీరు. అగో ముఖం మార్చుకొని ఎట్లా కూర్చున్నాడో చూడు. పైసలు అడిగేటప్పుడు రాలేదా మరి సిగ్గు? ఈయన బూర్గంపాడు మండల ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ అట. రేషన్ కార్డు అట్లా పేరెక్కియాలంటే పైసలు కట్టవలసిందని రుబాబ్ చేసిండు. ముచ్చట ఏసీ బోలకి ఎరకైంది. ఆలుగిట్లు దొరకబట్టిరు. కాదు, ఈ సర్కారు కొలువులు చేసుకునేటోళ్లకు గీ లంచాల పిచ్చేందువల్ల జీతాలు పడతానే ఉన్నాయి. అన్ని చక్కగున్నా పైసలు గుంజుడేంది? ఎన్ని మట్ల చెప్పినా ఎంతమంది దొరికినా ఈ లంచాలు తినుడు మాత్రం మా అంతలేరు. అవునులా, మీరు బండ్ల మీద ప్రయాణాలు కడతారు కదా. అట్లా కట్టినప్పుడు మీ దగ్గర హెల్మెట్ లేకుంటేనో, లేకపోతే ఆర్సీ బుక్ లేకుంటేనో, లేకుంటే లైసెన్స్ లేకుంటేనో ఎన్నడన్నా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపిర్రా? ఒకవేళ ఆపితే మిమ్మల్ని ఏం ప్రశ్నలు అడిగిర్రు? గియన్ని ఎందుకు అంటారా? చెప్తా. ఇప్పుడు ఏమైందో ఎరికేనా, ఒక ట్రాఫిక్ పోలీస్ అన్న గిట్లా పోయే బండోళ్ళని ఆపిండట. మరి ఎందుకు ఆపిండు, ఏమిటికి ఆపిండు, మరి అన్న దగ్గర ఏం లేవు, ఏంది కథ? ఓ మలక మనం అట్లట్లా కూడా అరుచుకునేద్దాం, నడువుర్రి. అయితే ఈ రోడ్డు మీద చూడురి కథ ఎట్లున్నదో. మంచిగా వానబడ్డది, ఎవరితో వాళ్ళు పోతురు. అంతల్నే ఏమైందంటే
బిడ్డ అసలు ఆ లారోడు చూసుకుంటేనే నడుపుతుండా లేకుంటే మంచిగా గురుగొట్టి నిద్రపోయి స్టీరింగ్ పట్టుకున్నాడా? కారును గుద్ది అట్లనే దంచుకపోతుండు కదా, కమస్కం బ్రేకులన్నీ ఎత్తలేడు. ఏం కయాలున్నాడో ఏం పాడో. పాపం కార్లున్నోళ్ళ పరిస్థితి ఏంది కావచ్చు. ఎంత గజ్జుమన్నరో పానాలు చేతిలో పట్టుకొని. కానీ అదృష్టం వాళ్ళకేం కాలే. కొంత దూరం పోయినాక అలా రోడ్డు దయదలిసి ఆపిండట. చుట్టుముట్టున్నోళ్ళు మన కిందికి దింపి పోలీస్ టౌన్ లో పట్టించిరు. అటెన కాళ్ళకి ఇళ్ళకు స్వారీలు చెప్పి అవతల పడ్డాడు. కాదు గిదేం డ్రైవింగ్ వల్ల గాయంత సోయి లేకుంటే నడిపితే ఏందన్నట్టు. సరే డ్రైవింగ్ అంటే యాదికి వచ్చింది. యోగి అక్కని చూడురు మీరు, డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్కి వచ్చింది. ఎంత మంచిగా నడుపుతుందో చూడాలి మీరు. చూసిరా అసలు ఏమన్నా నడుపుతుందా అనొల్లా. ఆర్టీ ఆఫీసర్లు చెప్పినట్టు కాకుండా ఆమెకు దోష తీర్లా బండి నూక్కబోతుంది. ఇక ఇదే డ్రైవింగ్ లైసెన్స్ ఇయ్యురి సార్ అని అడిగిందట. ఇంకా మరి అమ్మగారి నడుపుడుకు లైసెన్స్ వచ్చిందా రాలేదా మీరే చెప్పాలి. కాదోలా రోడ్డు మీద పోయేటప్పుడు ఎంత పైలంగా పోవాలి, కుటుంబాలను యాడ్ చేసుకోవాలి. మన కోసం ఎదురు చూస్తుంటది. కానీ కొందరికి గివేం పట్టాయోల్లా స్టీరింగ్ చేతులకు అత్తేజాలి. ఇక రప్ప దంచకపోవుడే. దినా మనం ఎన్ని టక్కలు చూస్తలేం, అవునా కాదా? పోలీసు వాళ్ళు చెప్తూనే ఉంటారు, శాలాన్లు రాస్తూనే ఉంటారు. అయినా కానీ ఇలా పోగట ఇలాదే ఉంటుంది. చక్కగా నడప శాత కానోడు ఎందుకు నడపాలి, ఎందుకు రోడ్డు మీదకి రావాలి, టక్కర్లు ఎందుకు చెయ్యాలి? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఎగ్గివులా ఇయాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి మరి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే పోయేస్తా.